కష్టకాలంలో ఉన్నాడు. తుఫాన్ మీద తుఫాన్ వచ్చినాయి. దపదపాలుగా మనం అందరికంటే ముందు హార్వెస్టింగ్ వచ్చేది మన నియోజకవర్గమే. ఆఖరిగా వచ్చేది కూడా మన డెల్టాలోకి సంబంధించిన శివారు విలేజ్లే. వాళ్ళు అన్ని రకాలుగాను కూడా ఇబ్బంది పడే పరిస్థితి. రైతు భరోసా కేంద్రాల్లో గతంలో గవర్నమెంటే క్రాప్ ఇన్సూరెన్స్ చేయించి క్రాప్ ఎన్యూమరేషన్ అక్కడ రైతు భరోసా కేంద్రంలో రిజిస్టర్ చేయించి ఈకేవైసీ చేయించి వెరిఫికేషన్ చేసి రైతు పండించిన పంట అంతా కూడా ఎంఎస్పి రేటుకి సపోర్ట్ ప్రైస్కి ప్రభుత్వం కొన్నది. లోడింగ్ ఛార్జీలు, సంచులు, ట్రాన్స్పోర్టేషన్తో సహా గవర్నమెంట్ పెట్టుకుంది. ఏ మిల్లుకి వెళ్తుందో తెలియలేదు. ఎందుకంటే మిల్లుకి వెళ్తుందో లేదంటే రైతు వెళ్తే దాంట్లో నిమ్ము 1% ఎక్కువ ఉందో తక్కువ ఉందో 100, 50, 200 తగ్గించే పరిస్థితి ఉంటుందని రైతును ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధుడు 5 సంవత్సరాలు పనిచేస్తే నువ్వు వచ్చిందేంటి? మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకున్నా అది క్యాన్సిల్. డైరెక్ట్ ఓపెన్ మార్కెట్, దళారీ వ్యవస్థ, మిల్లర్ ఇష్టం, రైతు అయిన కాడికి అమ్ముకోవడమే, సంచులు అలా తెచ్చుకోవాలి, లోడింగ్ నీదే, ట్రాన్స్పోర్టేషన్ నీదే. ఎవడో తడిస్తే మాకేంటి సంబంధం? వర్షం వస్తే దేవుడు వర్షం కురిపించాడు, మాకేంటి సంబంధం? దానికి మేమేం చేయం, తడితే నష్టపో అన్న రీతిలో వెళ్తూ ఉంటే మరి రైతుని ఎలా ఆదుకుంటుందా ప్రభుత్వం? ఇవాళ ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టితే వాళ్ళకి ఏదో ఇన్సూరెన్స్ వచ్చేది. ఇవాళ ఇన్సూరెన్స్ రైతు కట్టకపోతే నేను గుండు సున్నా. ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ రాలేదు, రైతును ఆదుకున్నది లేదు. 6 నెలలైంది వీళ్ళు వచ్చి. ఇక లా అండ్ ఆర్డర్ అంటే ఈనాడు పేపర్ రాస్తుంది, మా బాబు ప్రపంచ అంబాసిడర్. దేనికే ప్రపంచ అంబాసిడరు? మోసం చేయడానికి బ్రాండ్ అంబాసిడరా? ప్రజలను వంచడానికి బ్రాండ్ అంబాసిడరా? తెలిసి అది చేయలేమని తెలిసి కూడా ప్రజలను నమ్మించడంలో బ్రాండ్ అంబాసిడరా? అంటే ఎలక్షన్కి ముందు బాదుడే కార్యక్రమం అని చెప్పి పెట్రోల్ బంకుల దగ్గర తిరిగేవాళ్ళు. కర్ణాటక బార్డర్లో 96 రూపాయలు ఉంటే ఇక్కడ 101 రూపాయలు ఉంది. తమిళనాడు బార్డర్లో 98 రూపాయలు ఉంటే ఇక్కడ 101 రూపాయలు ఉంది. లేకపోతే ఒరిస్సా బార్డర్ వచ్చేది. ఈ కౌలు చెప్పి బాదుడే కార్యక్రమం చేసామని పాపం 500 కూలికి తీసుకొచ్చి జనాలు పెట్టి కార్యక్రమం చేశారు. ఇవాళ బ్రాండ్ అంబాసిడర్గా ఆయన బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి కరెంటు ఛార్జీల రూపంలో బాదుడే కాదు, ఇవాళ పప్పు దినుసులు కానీ, వంట నూనెలు కానీ, కూరగాయలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ ఏదైనా సరే ఈ 6 నెలల కాలంలో ఎంత రేట్లు పెరిగిపోయినాయి. దీనికి ఎక్కడైనా మీరు ఎప్పుడన్నా దీని గురించి ప్రస్తావించి దీన్ని కంట్రోల్ చేయడానికి ఏమన్నా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఎక్కడ ఎందుకు పెరుగుతున్నాయి, మనం వచ్చిన తర్వాత పెరగడానికి కారణం ఏంటని ఎప్పుడన్నా ఆలోచించేదని దీని మీద రివ్యూ పెట్టారా? సివిల్ సప్లై మినిస్టరు ఎప్పుడన్నా దీని మీద రివ్యూ పెట్టాడు? ఎప్పుడు ఆయన కాకినాడలో పర్మనెంట్గా కాకినాడలో ఉంటున్నాడు ఏంటో మరి ఈ మధ్యన తెలియదు. ఇవాళ ఎంత దుర్మార్గంగా వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలతోటి అధికారంలోకి వచ్చామన్న ఆలోచన కూడా లేకుండా ఇచ్చిన మాటలు తోట్లు పొడుస్తూ ప్రజల నడ్డి విరిసి ఇచ్చిన హామీలకి షూరిటీ నాదే షూరిటీ, ప్రజలకు ఇచ్చిన హామీకి నాది షూరిటీ అన్నాడు చంద్రబాబు నాయుడు. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ.
ఏం షూరిటీ ఇచ్చారండి? ఏం గ్యారంటీ ఇచ్చారు? భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చారు? రేట్లు పెంచడానికి గ్యారంటీగా మేము పెంచుతామని చెప్పి గ్యారంటీ ఇచ్చారా? ఇవాళ 9,412.5 కోట్లు ప్రజల నుంచి వసూలు చేసేస్తున్నారంటే ఇవాళ మొదట విడతేమో ₹1.27 యూనిట్కి పెంచారు. ఇవాళ ₹2.19 అదనంగా జనవరి నుంచి వసూలు చేయడానికి అన్నీ ప్రిపేర్ చేశారు. బిల్లులు రెడీ అయిపోతున్నాయి. ఈయనేమో పులివెందులేమో నేను 5 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచను, ప్రజల మీద భారం వేయను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సార్లు పెంచేసిందో 6 సార్లు పెంచిందని, ఒకసారి 8 సార్లు పెంచిందని, ఒకసారి నోటుకు వచ్చిన అబద్ధాలన్నీ ఆడి ప్రభుత్వం మీద బురదేసే కార్యక్రమం, ఆ వేళ బురదేసే కార్యక్రమం చేశాడు. 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను, మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు ప్రజల్ని నమ్మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఛార్జీలు పెంచేసింది, పెంచిన ఛార్జీలన్నీ కూడా తగ్గిస్తామని కూడా చెప్పి, ఇందులోనేమో కరెంటు ఛార్జీలు పెంచడం అలా ఉంచి ఉత్పత్తి కూడా చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఏ పథకం గురించి మాట్లాడినా ఏం చేయమంటారు? డబ్బులు, గవర్నమెంట్ డబ్బులు. మరి గవర్నమెంట్ డబ్బులు ఏమంటున్నారు? మీరు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాటికి స్టేట్ ట్రెజరీలో 100 కోట్లు కూడా లేవు. ఇవాళ గవర్నమెంటు మనకి ఏదైతే కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చేటప్పటికి మార్చి 16 అనుకుంటా, ఆ వేళకి మార్చి నెలలో ఇచ్చే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇన్స్టాల్మెంట్కి కానీ, రైతు భరోసా మే నెలలో ఇచ్చే రైతు భరోసాకి కానీ, అలాగే 0 వడ్డీకి కానీ, అమ్మ ఒడికి కానీ డబ్బులు 7,500 కోట్ల రూపాయలు బ్యాలెన్స్ ఉంచి అప్పచెప్పడం జరిగింది. ఇవాళ ఏ పథకం అడిగినా సరే మీరు సూపర్ 6 ఇచ్చే రోజున, మరి అంతకుముందు 45 ఇయర్స్ ఇండస్ట్రీ, రాష్ట్రానికి ఏ నెలలో ఎంత ఆదాయం వస్తుందన్నది ఫింగర్ టిప్స్ మీద చెప్పగలిగిన మా అనుభవం మీకు ఉంది. మీ మీద పూర్తిగా ఆధారపడిపోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు మీద అచంచలమైన విశ్వాసం ఉందో. సూపర్ 6 ఇస్తే సూపర్ 6 మా ఓటు చేస్తాడు, చేసి చూపెట్టేస్తాడని ఆయన నమ్మి ఆయనే చెప్పాడు. ఇవాళ ఆయన అంటే రోజుకో మాట మాట్లాడతాడు, అది అందరికీ తెలిసిన విషయం. ఇవాళ నిన్న ఏం మాట్లాడాడో ఆయన గుర్తుండదు, ఇవాళ ఏం చెప్తున్నాడో మళ్ళీ రేపుడికి మర్చిపోవచ్చు, అది వేరే విషయం. ఏ పథకానికి డబ్బులు లేవనే మాట తప్ప రెండోది ఏం చెప్తున్నాడు ఆయన? ఇవాళ వరకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 67,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈ 67,000 కోట్ల రూపాయలు దేని నిమిత్తం ఖర్చు పెట్టారు, ఏ పథకానికి మీరు డబ్బులు ఇస్తున్నారు, ఏ పథకానికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అన్నది ఇప్పటివరకు ఏమైనా చెప్పారు? ప్రతిదానికి వైట్ పేపర్ అని అభూత కల్పనలో మీ చేతికి వచ్చిన రాత్రులు మీకు వచ్చిన కరపత్ర పత్రికల్లో రాయించుకుంటానికి తప్ప దేనికన్నా పనికొచ్చిందా?
ఈ 67,000 కోట్ల రూపాయలు ఏమైనాయో. ఇవాళ మీరు 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు రాబోయే 5 సంవత్సరాలు పెంచమని చెప్పిన తర్వాత ఈ వచ్చిన 6 నెలల్లో 5 నెలల్లోనే 2 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. మొట్టమొదటిసారి 6,073,36,00,000 పెంచారు. మళ్ళీ రెండోసారి ఇప్పుడు రేపు జనవరి నుంచి వసూలు చేసేలాగా 9,412 కోట్ల రూపాయలు. అంటే ఈ 6 నెలల్లో 15,485.36 కోట్ల రూపాయలు పేద ప్రజల మీద, అన్ని వర్గాల మీద ఈ కరెంటు ఛార్జీల పేరుతోటి భారం మోపే పరిస్థితి తీసుకొచ్చారు. 2020 మహానాడులోనే చెప్పాడు, ఏదో ఈ కరెంటు ఛార్జీలు మేము వస్తే అధికారులకు వస్తే తగ్గిస్తామని మహానాడులోనే చెప్పాడు. ఇంకెంత బొంకారంటే, ఇంకెంత దిగజారిపోయారంటే, ఈయనకి సపోర్ట్ చేసే పేపర్లు ఏ స్థాయికి దిగజారిపోయినాయి అంటే 3,494 మెగావాట్లు విండ్ పవర్కి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేశారు, పీపీఏ. యూనిట్ ₹4.84 కొంటామని ఒక 50 చేసేసి ఆల్రెడీ ఇచ్చేసారు వాళ్ళకి ఎంఓఏలు. ఇది చాలా భారం అయిపోతుంది రాష్ట్రానికి. వ్యవసాయానికి మనం ఉచిత విద్యుత్ ఇవ్వాలి, అది కూడా 9 గంటలు నాణ్యమైన కరెంటు మనం ఇస్తామని చెప్పాం. పగలపూట 9 గంటలు ఏకదాటిని మనం ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మనం తట్టుకోవాలంటే ఈ చంద్రబాబు నాయుడు చేసిన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు అన్నీ బోగస్తూ కుమ్మక్కు అయిపోయారు. దగ్గర 87,500 కోట్ల రూపాయలు భారం పడబోతా ఉంది రాష్ట్రం మీద అని సెక్కి. అంటే ఏంటి సెక్కి అన్నది? ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీ, పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీ. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉండేది. దాంట్లో ఎవరో ప్రైవేట్ వ్యక్తులు ఎవరు ఉండరు. దాంట్లో ₹2.49 ఈయన ఒప్పందం చేసుకున్నాడు. ఈయన ₹2.49 ఒప్పందం చేసుకుంటే ఈనాడు పేపర్లో మొత్తం రాష్ట్రాన్ని అమ్మేసేస్తున్నట్టు, లేకపోతే అదానికి దూసేస్తున్నట్టు, అమెరికాలో వీళ్ళకి తాలూకు కూడా ఎవడో ఒక పుకారు పుట్టించేసి అమెరికాలో ఇలా చేసేస్తుందని చెప్పేసి ఇక్కడ పెద్ద పేపర్లో పెద్ద లిస్ట్ వచ్చినట్టు పెద్ద పెద్ద అక్షరాలు, తాటికాంత అక్షరాలు రాసి ఏదో అల్లరి చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ₹2.49 అగ్రిమెంట్ చేసుకుని పవర్ చౌకగా కొనడం తప్ప, లేకపోతే వాళ్ళతో కుమ్మక్క అయిపోయి కోట్లు మనీ లాండరింగ్ వరకు దోచేసి ₹4.84 కొనటం కరెక్టా? ఈనాడు పత్రికకి ఏది తప్పని కలుస్తుంది, ఆంధ్రజ్యోతికి ఏది తప్పని తెలుస్తుంది? అంటే వాళ్ళకున్న ₹4.84 కరెక్టు. ₹2.49 జగన్ కొన్ని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేస్తానని చెప్తారా? అది కరెక్టా? పక్కనేమో వెళ్ళింది డిప్యూటీ సీఎం హోదాలో 2 షిప్లు అక్కడ ఉన్నాయి. ఒక షిప్ నువ్వు చూస్తానన్నావు, చూడలేదు, వాళ్ళు రానివ్వలేదు అంటున్నావు. షిప్లోకి నన్ను నాకు అలౌ చేయలేదు అంటున్నావు. అలౌ చేయలేదంటే ఎంత చేతకంతాను? ప్రభుత్వానికి సంబంధించిన, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన పోర్ట్ అది. దానికి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకోవాలి. దానికి సంబంధించిన అధికారులు నీతోటే ఉన్నారు, నీ పక్కన ఉన్నారు, అన్నీ చూపెడుతున్నారు, చెప్తున్నారు. కానీ నువ్వు డ్రామా వేస్తున్నావు. పక్కనేమో కెన్స్టర్ ఉంది, అది పనామా వెళ్తుందంట. దాన్ని ఏమో నువ్వు దాని పనామా లేదని సీజ్ చేయమన్నావు, పక్కన ఉన్నదాన్నేమో అది అక్కర్లేదు రైట్ అన్నాడు. ఇవాళ తాడేపల్లిగూడెంలో ఇవాళ పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన చెప్పిన మాటలను బట్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఈ బియ్యం సంగతి చూసిన తర్వాత ఏమంటుంది, ఈ బియ్యం అన్నీ కూడా బంద్ చేసి పడేయాలి,
పవన్ కళ్యాణ్ వెళ్ళి దీంట్లో గోలుమాలు అన్నాడు, మొత్తం ఏదో చూద్దాం, నగదు ఇచ్చేద్దాం, మిగతాది ఈ బియ్యం బంద్ చేసేద్దాం. అలాగే ఎవరైతే బియ్యం ఎక్స్పోర్ట్దారులు ఉన్నారో, మార్కెట్లో కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారో, వాళ్ళని ఎంకరేజ్ చేసే దిశగా ఎగుమతులకు ఆస్కారానికి వ్యాపారస్తులకు తగినన్ని నిల్వలు మార్కెట్ ధరలకు అందుబాటులో ఉంచేలాగా చర్య తీసుకుని అంతర్జాతీయ ప్రతిష్ట మసకమారకుండా చూద్దామని చెప్తున్నా. అంటే నిన్ను అక్కడ తప్పు పట్టినట్టేగా. ఇప్పుడు 6 నెలలు అయింది నువ్వు అధికారంలోకి వచ్చి, 6 నెలల నుంచి నీ శాఖలో ఏం జరుగుతుందో, లేకపోతే సివిల్ సప్లైస్లో ఏం జరుగుతుందో అంటే ఈ 6 నెలల నుంచి జరిగిన దొంగ బియ్యం రవాణా వ్యాపారం అంతా కూడా మీ మనుషులు చేసినట్టేగా. నెల క్రితం, నెల 15 రోజుల క్రితం తాడేపల్లిగూడలో 3 లారీలు సీజ్ పట్టుకున్నారు. 3 లారీలు పట్టుకుంటే ఎవరు దారి తప్పించారు వాటిని? ఏ నాయకుడు కుమారుడు దారి తప్పించి దొరకకుండా చేశాడు? అంటే ఈ రోజున కాకినాడ పోర్టు ద్వారా దొంగ రవాణా అవుతున్న ఈ రీసైక్లింగ్ రైస్ ఎవరి ద్వారా వెళ్తున్నాయి? దానికి ఎవరు సమాధానం చెప్తున్నారు? అదేమన్నా పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి వచ్చిందా? రాకపోతే తెలుసుకోమనండి, ఎంక్వైరీ చేయమనండి. ఇవి ఎట్ల వర్కుల్లో డబ్బులు వచ్చేస్తాయని కాపర్ డ్యాములు మొదలెట్టేసి 1000 కోట్లు కొట్టేసి, అది స్వయంగా నరేంద్ర మోడీ చెప్పాడు, చంద్రబాబు నాయుడు కొడుకు ఏటీఎంలాగా వాడుకున్నారు పోలవరం ప్రాజెక్ట్ని అని. మనం నేను చెప్పక్కర్లా. ఇప్పుడు వీళ్ళేమో ఆ కార్యక్రమాలన్నీ ఒక సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారం చేసి మొత్తం 49 షట్టర్లు పెట్టి, స్పిల్వే కట్టి, స్పిల్ ఛానల్ కట్టి, డైవర్షన్ ఛానల్ తవ్వి, రివర్ కోర్స్ని మార్చి ఇన్ని చేసి వెళితే ఇదంతా తప్పంతా చంద్రబాబు వైఎస్ఆర్ది అని చెప్పి స్థాయికి దిగజారిపోయారు. అంటే మొన్నటి వరకు వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీ, దాని మీద ఒక ప్రహసనం, ఒక డైవర్షన్ పాలిటిక్స్ నడిపారు. అది బెడిసి కొట్టింది, సుప్రీంకోర్టు మొట్టకేలు ముట్టింది. నువ్వు ఒక చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండి దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెప్పించుకోకుండా, దాని మీద పరిశోధన జరగకుండా, ల్యాబ్ రిపోర్ట్ లేకుండా, ప్రసాదంలో కల్తీ కలిసిందన్న విషయం ఏ ల్యాబ్ నిర్ధారించకుండా నువ్వు ఏ రకంగా నువ్వు ప్రసాదంలో గొడ్డు కొవ్వు కలిసింది లేకపోతే పంది కొవ్వు కలిసిందని అలా చెప్తావని ఇచ్చి ఒక సిట్ వేసింది. సరే, వాళ్ళు కార్యక్రమాలు చేద్దాం అంటే ఇతనికి కావాల్సింది దాంట్లో రిపోర్ట్ ఇంకోటే కాదు, ప్రజలందరూ కూడా ఇతను ఇస్తానన్న సూపర్ 6 పథకాలు రావట్లేదు ఏంటి అని ఆలోచించకుండా వాళ్ళ మైండ్ డైవర్ట్ అయిపోవాలి. కొంతకాలం తుఫాన్ అన్నాడు, తర్వాత లడ్డు ప్రసాదం అన్నాడు. దీనికి పవన్ కళ్యాణ్ గారు పాపం 2 మెట్లకి అడిగాడు దుర్గమ్మ గుడిలో. మరి సనాతన ధర్మంలో అక్కడ ఏమైనా ఉందేమో తెలియదు మనకే. దాంట్లో ఆయన బాగా మేధావి కాబట్టి, మంచి చదువరి 2 లక్షల పుస్తకాలు చదివాడు కాబట్టి ఆయనకి తెలిసి ఉండొచ్చు. మనం దాన్ని విమర్శించకూడదు. ఒకటొకటి డైవర్షన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇవాళ కొత్తగా డైవర్షన్ ఏంటంటే సీజ్ ద షిప్. ఏమన్నాడు రాజే, సీజ్ చేసేయండి షిప్. ఎందుకు చేయట్లేదు మీరు అసలు? అక్కడ కస్టమ్స్ అధికారి, సెంట్రల్ గవర్నమెంట్ టాప్ ఆఫీషియల్ కస్టమ్స్ వాళ్ళ పక్కనే ఉన్నారు. పోర్ట్ అధికారులు, స్టేట్ గవర్నమెంట్ అధీనంలో ఉన్న యాంకరేజ్ 2 పోర్ట్లు ఉన్నాయి కాకినాడలో. ఒక డీప్ సీ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇంకోటి యాంకరేజ్ పోర్టు. ఆ యాంకరేజ్ పోర్ట్ కూడా ప్రైవేటైజ్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారి సర్వే. యాంకరేజ్ పోర్టులో ఏంటంటే ట్రాన్స్పోర్టేషను ఇది చౌక అవుతుంది కాబట్టి యాంకరేజ్ పోర్ట్ని కాకినాడలో అందరూ ఎంకరేజ్ చేస్తారు. అక్కడ ఉన్న హోప్ ఐలాండ్ దానికి బాగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కాకినాడ అంటే ఏంటి? చిన్నప్పుడు మనం ఆంధ్ర ప్యారిస్ అని చెప్పేవారు కాకినాడని, పెన్షనర్స్ ప్యారడైజ్ అని చెప్పేవారు. కాకినాడ అంటే అంత
పీస్ఫుల్గా అంత ఉండే కాకినాడ అంటే ఏదో దుర్మార్గులకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న అన్నట్టుగా కాకినాడని దాన్ని స్వభావాన్నే మార్చేస్తున్నారు ఇప్పుడు. ఈ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఏంటి, కాకినాడ వెళ్ళి పోర్టులో ఉన్న గోడౌన్లన్నీ చెక్ చేశాడు. మంచిది, తప్పేం లేదు, దాన్ని ఎవ్వడూ తప్పట్లా. అక్కడ ఏమైనా తప్పు చేసి అయితే పట్టుకుని చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ అక్కడ 2 సివిల్ సప్లైస్ చెక్ పోస్టులు ఉన్నాయి, సివిల్ సప్లైస్ గొడవన్ ఉంది. సివిల్ సప్లైస్ గొడవని ఈయన సీజ్ చేయమని ఆర్డర్ ఇచ్చాడు. అదే సివిల్ సప్లైస్ గొడవని సీజ్ చేసిన గొడవ నుంచి 650 టన్నులు ఈ షిప్లోకి ఎలాగెక్కినాయి? అక్కడ 2 షిప్లు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే సీజ్ ద షిప్ అన్న ఆయన ఆర్డర్ ఇచ్చాడు, దాని పక్కన కెన్ స్టార్ అనే ఇంకొక షిప్ ఉంది. అది మా వాళ్ళదే, దాంట్లో ఉన్న సరుకు అదేం అక్కర్లేదు, అది మనం చూడక్కర్లేదు. ఇది ఏంటి ఏదన్నా పరిహాసమా? సినిమా రీటేక్, టేక్ 1 టేక్ 2 ఓకే అంటే అయిపోయిందా? అసలు మనకి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి శాఖకి ఒక మంత్రి ఉన్నాడు. ఏ శాఖకు సంబంధించిన మంత్రి ఆ శాఖను చూస్తూ ఉంటాడు. దీని మీద పూర్తి పర్యవేక్షణ ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉంటారు. సరే, ఉప ముఖ్యమంత్రిగా మీకు ముఖ్యమంత్రి తర్వాత విశేష అధికారాలు ఉన్నాయనుకుంటే మీరు కూడా కొన్ని పద్ధతులు పాటించి చేయొచ్చు. సివిల్ సప్లైస్ మినిస్టర్ పక్కన పెట్టుకుని సివిల్ సప్లైస్ మినిస్టర్ ప్రమేయంతో ఈ అన్ని కార్యక్రమాలు జరుగుతుంటే నువ్వు సీజ్ ద ఫైర్ అంటే ఎవడో చేయలేదు, దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? చంద్రబాబు నాయుడు ఇవాళ రిజైన్ చేయాలా? పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా జరగలేదు కాబట్టి దానికి బాధ్యత తీసుకుని పక్కన్న కెన్స్టార్ షిప్లో అక్రమాలు జరిగినాయి అంటున్నారు. అవన్నీ దానికి బాధ్యత ఎవరో ముఖ్యమంత్రి గారు తీసుకోవాలా? మన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఫిలాసఫీ ప్రకారం దీనికి బాధ్యుడు చంద్రబాబు నాయుడు. ఓ పక్కనేమో అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలకు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా కొనసాగాలంటాడు. ఈయన మీద ఆశలు పెట్టుకుని కుర్రోడు చొక్కాలు చింపేసుకుని వాళ్ళకి ఎప్పుడు లేని అనుబంధాన్ని వాళ్ళకి బద్ధశత్రులుగా ఉన్న వర్గాలు కూడా కలిసిపోయి చొక్కాలు చింపేసుకుని మా వాడు ముఖ్యమంత్రి అయిపోతాడని అవతల వాళ్ళు ఏదో రంగం మనం గట్టెక్కి ఊపిరి పీల్చుకుంటే చాలని ఆన్లైన్లో సైజ్ చేసి వచ్చారు. ఇవాళ 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటే మా కుర్రోళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, మంచి మనకి 10 ఏళ్ళు మనమే ఉంటామని. వీళ్ళేమో సొక్కాలు చింపేసుకుని ఏదో మనం ఏదో చేస్తేనే కానీ మనోడు ముఖ్యమంత్రి అవడం అన్నప్పుడు 10 ఏళ్ళ వరకు చంద్రబాబు నాయుడు అన్నాడు. మరి దీనికి ఏం సంబంధం చెప్తారు మనోళ్ళు? బేలమోకం బేలతనంగా చూడటం తప్ప ఏం చేయగలుగుతున్నారు? ఎంత దుర్మార్గమైన పరిస్థితి. ఇవాళ రైతు పండించిన పంటకి మద్దతు ధర కంటే 400 రూపాయలు తక్కువ అమ్ముకునే పరిస్థితికి వస్తే మీకేమన్నా చేకూట్టిందండి ఎక్కడైనా? అయ్యో రైతు ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఎన్నికి ఎలాగా ఏంటి అవసరమైతే మనం వెళ్ళాలి, ఇందుకు ఇంత తక్కువగా ఉన్నారు అని వెళ్ళి అక్కడ గ్రామాలు తిరిగి ఎక్కడన్నా ఆదుకున్నారో? పోనీ ఎక్కడన్నా మాయిశ్చర్ ఎక్కువ ఉంది, దానికి మాయిశ్చర్ ఎక్కువ అధికారులకు చెప్పి ఈ రైతు నష్టపోకూడదు, గతంలో మాయిశ్చర్కి ఒక పాయింట్ ఉంటే 1 కేజీ ధాన్యం ఇచ్చి సరిపెట్టేవారు. అలా అయితే రైతుకి 100 రూపాయలతో తేడాతో సరిపోద్ది. ఇవాళ మీరు అంతకు మించి రైతుకి నష్టం రాకుండా చూడాలి అన్న ఆలోచన ఎక్కడైనా ఉందా? సివిల్ సప్లైస్ అధికారులు పరుగులు పెట్టించాం, ఆర్డీఓ పరుగులు పెట్టించాను. ఎక్కడన్నా రైతుకు ఎక్కడన్నా నష్టం జరిగింది, తడిసిన ధాన్యం ఉన్నా సరే కొనిపించాను. అలా సంచిలో పోతే సంచులు ఇప్పించాను. నేను వెళ్ళి స్వయంగా అక్కడ నుంచి లోడ్ చేయించి అడ్డుపడిన సందర్భం. రైతు అన్నవాడు ఎంత సంతోషంగా వ్యవసాయం చేసే పరిస్థితి తీసుకొచ్చాం. ఇవాళ రైతు ఎంత దిగాలుగా ఉన్నాడు.
బస్తాకి 400 పోతే ఇంకా రైతుకి ఏం మిగులుద్ది? కష్టపడిన దానికి ఏం ఫలితం ఉంటుంది? ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏదో తీరంలోకి వెళ్ళి డైవర్షన్ సినిమా క్లాప్ కొట్టినట్టు సీజ్ ద ఫైర్, లేకపోతే బ్యాన్ ద పోర్ట్ అంటే, లేకపోతే కాసేపు ఆ పోర్ట్ ఏమో ఎవడో అరవిందో వాళ్ళు కొనేసారంటాడు. మీరు కనుక మేము అడిగే మాటలకు సమాధానం చెప్పాలంటే మీరు మీ వల్ల కూడా కాదు. ఎవడో ప్రైవేట్ పార్టీ అమ్మాడు, ప్రైవేట్ పార్టీ కొనుక్కుంది. ఇప్పుడు అలా లెక్కేసి నువ్వు కాకినాడ యాంకర్ పోర్టు గురించి మాట్లాడవచ్చు. గంగవరం పోర్టు ఎవరు కొన్నారు? ఎవరు అమ్మారు? వాళ్ళు స్వచ్ఛందంగా అమ్మారా, బలవంతంగా అమ్మిచ్చారా? కృష్ణపట్నం పోర్టు ఎవరిది? ఎవరు కట్టారు? ఎవరి చేతిలో ఉంది? ఎవరు అమ్మిచ్చారు? దాని మీద బలవంతంగా జరిగిందా లేకపోతే స్వచ్ఛందంగా జరిగింది? ఎన్ని వెళ్తాయి? ఎక్కడికి వెళ్తాయి? ఇవాళ అసలు ఈ ప్రైవేట్ పోర్టులు 3 పోర్టులని ప్రైవేటైజ్ చేసింది ఎవరు? ఇప్పుడు కొత్తగా మనం 3 పోర్టులు వస్తున్నాయి. ఈ 3 పోర్టులు అప్పుడే చంద్రబాబు నాయుడు వాళ్ళ తాలూకు మనుషులకి ఇచ్చేశాడు. రామాయపట్నం ఒకటి, మచిలీపట్నం ఒకటి, మూలపేట పోర్టులు. ఈ 3 పోర్టులు కూడా అప్పుడే వాళ్ళ బెలామలకి దగలపరిచేయడం కూడా జరిగింది. ఇవాళేమో కాకినాడ యాంకర్ పోర్టు గురించి ఏం మాట్లాడతారు మీరు? అంటే ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దేవుడు ఉన్నాడు కాబట్టి మీరు చెప్పే మాటలో ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో చదివినప్పుడు నిజమా అవునా అనుకున్నవాడు మర్నాటికి వాస్తవాలు బయటకు వచ్చేటప్పటికి ఎంత దుర్మార్గం, వీళ్ళు మసిపూసి మారేడికాయ చేస్తున్నారు, మనల్ని ఎంత మోసం చేయాలని చూస్తున్నారు, ఈ డైవర్షన్ ఏంటి, పాలిటిక్స్ ఏంటి, ప్రజల్ని ఇలా డైవర్ట్ చేయటం అన్నది మళ్ళీ ప్రజలు చర్చించుకుంటున్నారు. కాబట్టి ఇక్కడి నుంచైనా మీ ఈ డ్రామాలు మానేసేయండి, ఈ డైవర్షన్ పాలిటిక్స్కి మానేయండి. మీరు చెప్పిన మాటలు హానెస్ట్గా అమలు చేసే పరిస్థితికి రండి. అంతేగాని ప్రతిదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కారణమని ఒక మాట బురద తల్లిసేస్తే అయిపోద్దాం అనుకుని పాపం పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నాడేమో. అలా అనుకున్నందువల్ల ఏమీ ప్రజలు నీ పట్ల ఏ రకమైన గౌరవం ఉండదు. దీనికి ప్రధానమైన కారణం మీ చేతకానితనం. 6 నెలల్లో మీ చేతకానితనం వల్ల ఈ 6 నెలల్లో ఆంధ్ర రాష్ట్రం ఎంతో వెనక్కి వెళ్ళిపోయింది. అది మాత్రం 100కి 100 పాళ్ళు వాస్తవం. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉన్నట్టు ఏమైనా మీకు అనిపిస్తుందండి? మీడియా మిత్రులందరికీ ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, ఎంత దారుణంగా వన్ సైడ్గా పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు. అక్రమ కేసులు ఎన్ని పెడతా ఉన్నారు. 30,000 మంది మహిళలు మిస్సింగ్ అన్నాడు మన డిప్యూటీ సీఎం గారు ఎలక్షన్ ముందు. ఎన్ని వేల మందిని పట్టుకుని ఇళ్ళకి పంపించాడండి? దాని మీద ఆయన మాట్లాడాలి కదా. అసలు ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి, ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి. పసిపిల్లల మీద ఘోరాతి ఘోరంగా మానభంగాలు జరుగుతూ ఉంటే ఎక్కడన్నా నోరు ఇప్పాడండి పవన్ కళ్యాణ్ గారు? చంద్రబాబు నాయుడు టైంలో ఎక్కడో కర్నూలు జిల్లాలో జరిగిన ఏం బాను బిల్కిస్ బాను ఏం పని అక్కడ ఒక అత్యాచారం జరిగితే ప్రీతి సుగాలి జరిగితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగితే ఇన్సిడెంట్, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అక్కడ ఈయన వెళ్ళి హంగామా చేశాడు. ఇప్పటికీ కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు. ఇప్పుడు ఈయన అధికారులకు వచ్చిన 6 నెలల్లో ఏం చేయాలి, న్యాయం చేశాడు. ఈయన స్వయంగా ఈయన నియోజకవర్గంలో ఒక
అత్యాచారం జరిగింది. అది సామాజిక వర్గాల మధ్యన చిచ్చు పెట్టేలాగా ఆవాళ ఆయన మాట్లాడిన తీరు, హోమ్ మినిస్టర్ని నిందించిన తీరు కానీ, నువ్వు హోమ్ మినిస్టర్గా పనికిరావు, లేకపోతే నేను హోంశాఖను తీసుకోవాల్సి వస్తుందని చెప్పిన విషయం కానీ, ఆ తర్వాత ఇన్ని రాష్ట్ర జిల్లాల్లో ఎన్ని వందలు రేపు కేసులు జరిగినాయి, మర్డర్ కేసులు జరిగినాయి, అఘాయిత్యాలు జరిగినాయి. ఎక్కడ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు? ఇవాళ తాడేపల్లిగూడెంలో ఒక టౌన్లో ఒక బేకర్స్ కాలనీకి సంబంధించి 4 మర్డర్లు జరిగినాయి ఈ 4 నెలల్లో. ఇవాళ 5వ మర్డరు ఇవాళ మన గాంధీ మండపం దగ్గర 5వ మర్డర్ రిజిస్టర్ అయింది రాత్రి. ఇవాళ ఎంత కింద వస్తుంటే పైన ఆయన ఎవరు పెద్ద ఆయన చెప్తున్నాడు, మీరు 5 టౌన్ వరకు చెప్తున్నారు, 5 మొత్తం నియోజకవర్గ పరంగా అయితే 12 మర్డర్లు జరిగినాయని నేను చెప్తున్నాడు. ఎవరైనా దీన్ని ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలా వద్దా? పోనీ ఏమైనా పోలీసు శాఖ ఆవేళ ఏ తాడేపల్లిగూడెన్ని ప్రశాంతంగా ఉంచడానికి ఎవరైతే పోలీసు అధికారులు ఆవేళ ఉన్నారో అదే పోలీసు అధికారులు ఇప్పుడు కొనసాగుతున్నారు కూడా. మార్పు వల్ల ప్రజాప్రతినిధులు మారారు, పార్టీని మారినాయి. అంటే శాంతి భద్రతలకి ఆవాళ నేను ప్రజాప్రతినిధిగా ఉండి ఎంత బాధ్యత తీసుకున్నానో, ఆనాడు ప్రభుత్వం శాంతి భద్రత కోసం ఎంత మరి కంట్రోల్ చేసిందో, ఇవాళ అదే పోలీస్ అధికారులు వెచ్చలవిడి జోదం, వెచ్చలవిడిగా కోడిపందాలు. మరి జిల్లా ఎస్పీ గారు ఆయన దృష్టికి వెళ్తున్నాయో లేదో తెలియదు. వెళ్ళినా మరి మధ్యలో ఉన్న నాయకులు సర్దుబాటు చేసేస్తున్నారో లేదో తెలియదు. ఓపెన్గా రోజు ఒకే చోట క్లబ్బులు నడిపితే అనుమానం వచ్చేద్దామని 2 రోజులకు ఒకసారి ప్లేసులు మారుతున్నారు. సాయంత్రం 6 తర్వాత ఆఫీసులు బంద్, భజన షురు. అంటే ఏమనుకున్నారు మీరు? ఇవాళ వెచ్చలవిడిగా మద్యం షాపులు, వాళ్ళకి ఏదో 20% కమిషన్ ఇస్తారన్నారంట, అందరూ వేశారు. వచ్చిన షాపు ఎవడికి రాని, ఎవడొచ్చింది అనవసరం, మేమేం చెప్తే జరగవలసిందే. ప్రజాప్రతినిధులు కొన్ని చోట్ల 50% అన్నారు, కొన్నిసార్లు 40% అన్నారు, కొన్నిసార్లు 25% అన్నారు. కొంతమంది ఏదో చేతులు మాకు చాలా క్లీన్ హ్యాండ్స్గా ఉన్నాయన్నారు. ఎవడో కేంద్ర మంత్రుల పేర్లు చెప్తున్నారు, మధ్యలో వచ్చి వాళ్ళు అడిగారు అంటున్నారు. ఏదైతే జరగవలసిన తతంగం మాత్రం జరిగిపోతూ ఉంది. ఆ పర్సంటేజ్లో వెళ్ళవలసిందే, ప్రజాప్రతినిధులు వాళ్ళు చెప్పినట్టు జరగవలసిందే. ఇప్పుడు అందరూ మొత్తం ఏదో అనుకునే దిగాం, మాకు కోట్లు పెట్టుబడి పెట్టాం, 20% అన్నది ఇప్పుడు 9% అవుతుంది, రేపటి నుంచి మొత్తం మందు షాపులు బంద్ అని వాళ్ళు ఏదో స్ట్రైక్ అల్టిమేటం నిన్న మీటింగ్ పెట్టుకుని అల్టిమేటం ఇచ్చారంట. మరి ఏం చేస్తారో చూడాలి. ఇవాళ ప్రతిదానికి దోపిడీయే. ఎప్పుడో పోలవరం కాలువ దవ్వాడు పాపం మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. తాటిపూడి ఎత్తిపోతలకు సంబంధించిన కాలువలు తవ్వాం, కొండల్లాగా గుట్టలేసాం, విడిగా తవ్వేసుకెళ్ళిపోతున్నారు. ఏ నియోజకవర్గం? తాడేపల్లిగూడెం పక్క నియోజకవర్గం. మరి ఇప్పుడు వరకు పెద్ద నీతి కౌరులు చెప్పారు, మిసాలకి ఏదో వాసన చూపించారు. మీ లేఅవుట్ స్థలాలు పూడ్చుకుంటానికో లేకపోతే మీ సొంత ఆస్తులు పూడ్చుకోవడానికో ఇవన్నీ డీటెయిల్లోకి మన ఎల్లక్కల పేపర్లో చెప్తున్నాయి. ఇవాళ ఏమన్నా మీరు వచ్చిన తర్వాత ఈ 67,000 కోట్లు గోతులు పుడతానికి సరిపెట్టేస్తున్నారా? మీరు ఏంటంటే మీరు చేసింది పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్న చెప్తున్నాడు, మేము వచ్చిన తర్వాత గోతులు పుడుతూ మొదలెట్టామని.
ఇవాళ తాడేపల్లిగూడెంలో ఏ రోడ్ వేసినా ఇప్పుడు జరుగుతున్న ఎంత నిస్సిగ్గుగా రాస్తున్నాయంటే మరి ఏమి సిగ్గుపడరా ఏంటో తెలియదు. ఏమి పేపర్లు ప్రజలు చదువుతారు, ఒక పేపర్ కాదు ఇంకో పేపర్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా పెంచి యాక్టివ్గా ఉంది, ఎక్కడ ప్రతి దాంట్లోనే సోషల్ మీడియా పాత్ర ఉంది, ఇవన్నీ కూడా ప్రజలకి తెలుస్తాయన్నది ఆలోచన కానీ సిగ్గు శరం కానీ లేకుండా పేపర్లు రాస్తున్నాయి. సోలార్ పవరు మనకు అన్నది కూడా సోలార్ పవరు. ఈ సోలార్ పవర్ చంద్రబాబు టైంలో 2400 మెగావాట్లు యావరేజ్ ప్రైస్ వచ్చి ₹5.90 కొన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం ₹2.49 కొంది. తేడా ఎంత? ఒక యూనిట్కి ₹3.41 తేడా ఉంది. అయినా సరే ఈ పేపర్లకి ₹5.90 మావాడు బలి బాగా కొన్నాడు, ₹2.49 జగన్ చాలా తప్పు చేశాడు అని రాస్తున్నారంటే అంటే ఏంటి? వాళ్ళు ఏమనుకుంటే అది ప్రజలు నమ్మేస్తారు, నమ్మాలని ఏమైనా అనుకుంటారా? ఈ ఈ ఈ చంద్రబాబు నాయుడు తీసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంటు నిర్ణయాల ద్వారా రాష్ట్రం మీద 87,500 కోట్ల రూపాయలు భారం పడుతుందన్న విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే వైఎస్ఆర్సీపీ ఒప్పందం వల్ల వీళ్ళు చేసిన దానికి 25 సంవత్సరాల్లో లెక్కేస్తే 1,10,00,000 కోట్లు, 1,10,000 కోట్ల రూపాయలు ఆదా అవుతుందన్న విషయాన్ని కూడా ఈ పత్రిక రాయు, ఖచ్చితంగా రాయు. కాబట్టి ఈ విషయాన్ని సోషల్ మీడియా కానీ ఇంకా మిగిలిన మీడియా కూడా మీరందరూ న్యూట్రల్గా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజల దృష్టిలోకి తీసుకెళ్తే వాళ్ళు చేసిన తప్పేంటో, జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ లాభం ఈ రాష్ట్రానికి ఎంత మేలు జరిగిందో, ఎంత సంక్షేమం ద్వారా ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నాడో తెలుస్తుంది. 2014 నాటికి డిస్కామ్ల అప్పు 29 కోట్లు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఎక్కే నాటికి. ఆయన దిగే నాటికి డిస్కామ్లకి అప్పు 86,000 కోట్లు. దానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ డిస్కమ్లకి ఇచ్చి ఏదో సర్దుబాటు చేయడానికి సపోర్ట్ చేసింది 13,255 కోట్లు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో 47,800 కోట్లు ఆర్థిక సహకారాన్ని ఈ డిస్కమ్లకి ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ వాస్తవాలన్నీ మర్చిపోయి పక్కన పెట్టేసి తొక్కి పెట్టేసి ప్రతిదానికి గత ప్రభుత్వం మీద బురదేసేయాలన్న కార్యక్రమం మీద ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మీడియా అదే పని మీద ఉన్నారు. వీళ్ళు బియ్యం రేటు పెరిగింది, పప్పు దినుసులు పెరిగినాయి, నూనె పెరిగింది, కూరగాయలు పెరిగినాయి, నిత్యావసర వస్తువులు పెరిగినాయి. ప్రజలందరూ అల్లల్లాడిపోతున్నారు. గతంలో ఏదో పథకం ద్వారా ప్రతి నెల ఎంతో కొంత కుటుంబానికి ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి అందేది. జగన్మోహన్ రెడ్డి గారు బ్యాంకులో డబ్బులు వేసేవాడు, మాకు ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళేది. ఇవాళ 6 నెలలు అయింది, కట్టకట్టలాడిపోతున్నాం, రోజు జేబులో రూపాయి లేదనే పరిస్థితికి తీసుకొచ్చి ఇవాళ 100 ఉంటే 99 రూపాయలకి క్వార్టర్కి అయిపోయే పరిస్థితి. అది కూడా మంచి నాణ్యమైన మద్యం ఇస్తానండి. ఇవాళ నాణ్యమైన మద్యం లేదు, చెరువులో మద్యం లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం ఉచిత ఇసుక పేరు మీద సంవత్సరానికి 750 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోగొట్టడమే కాదు, ఇవాళ గతంలో టన్ను 375 రూపాయలకి అమ్మిన ఇసుక అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ తోటి 15,000 16,000 అయిన లారీ ఇవాళ ఉచిత ఇసుక పేరుతోటి 30,000 కూడా లారీ దొరకని పరిస్థితి. ఇవాళ భవన నిర్మాణ కార్మికులు కుదేలైపోయారు పాపం, పనులు లేక, ఇసుక అందుబాటులో లేక.
సిమెంట్ కంపెనీలు సిమెంట్ ఉత్పత్తి చేసి దానికి అమ్మకాలు లేక ఎక్కడ కన్స్ట్రక్షన్ ఆగిపోయేటప్పటికి మూతపడే పరిస్థితికి వచ్చినాయి. ఈ కరెంటు పని గతంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 200 యూనిట్ లోపు ఉంటే ఫ్రీగా ఇచ్చేవారు, బిల్లు ఉండేది కాదు. ఇవాళ ఎస్సీ ఎస్టీలు కూడా 200 యూనిట్ లోపల కాల్చిన వాళ్ళు కరెంట్ బిల్ కట్టవలసింది. వాళ్ళందరి పేరు మీద కరెంట్ బిల్ రెడీ అయిపోయినాయి. ఎరియర్స్ కూడా కట్టించు, కట్టకపోతే కరెంట్ తీసేస్తారు, పీకేస్తారు. అంటే ఇంత దారుణంగా పరిపాలన చేస్తూ ఇవాళ జరుగుతుంది ఏంటంటే ఒక లిక్కర్ మాఫియా, ఒక ఇసుక మాఫియా, కాల్మనీ గ్యాంగులు, ఇవన్నీ చూసినంత ప్రజలు ఏమనుకుంటారంటే బాబు షూరిటీ వీరబాదుడికి గ్యారంటీ, వీరబాదుడి గ్యారంటీకి బాబు షూరిటీ ఇచ్చినట్టుగా ఉంది, మాకు భవిష్యత్ గ్యారంటీ కాదు అని ప్రజలు అప్పుడే 6 నెలల్లో తేల్చేశారు. ఇప్పుడు ఈయన పథకాలు వేసి సూపర్ 6 ఇస్తా అన్నాడు. సూపర్ 6 ప్రకారం వాళ్ళ ఫీజు రీఎంబర్స్మెంట్ అప్పుడే సంవత్సరం అయిపోయింది, 4 ఇన్స్టాల్మెంట్లు కట్టాలా. పిల్లలకి ఏమో ఫీజు కట్టకపోతే వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వని కాలేజీ వాళ్ళు నిర్బంధంగా చెప్పేస్తున్నారు. ఇక్కడ మన జిల్లా కలెక్టర్ గారికి ఒక ఆదేశం ఇస్తుంది, ఎవరైనా సరే అలా చేస్తే కాలేజీని మీద చర్యలు తీసుకుంటామని. ఏం తీసుకుంటాం చర్యలు? వాళ్ళు కట్టవలసిన ఫీజు కట్టాలి కదా. ఏదో ఒక క్వార్టర్ ఆగింది, ఈ క్వార్టర్ నెలలో వచ్చే నెలలో పై నెలలో పడద్దంటానికి ఇప్పుడు మిగతా 3 క్వార్టర్ల సంగతి. దానికి సంబంధించి పెట్టిన డబ్బులు మీరు అప్పు చేసిన 67,000 కోట్లు ఏమైపోయినాయి. ఇవన్నీ మర్చిపోవటానికి అంటే దీంట్లో మతలబ్ ఏంటంటే వీళ్ళు దీన్ని వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏరియాస్ అన్నింటినీ సర్దుకుంటానికి వచ్చిన ఈ డబ్బులన్నీ కూడా చదివేస్తారు. ప్రజలు ఎలా గాలిపోయినా పర్వాలేదు. ఇవాళ ఈనాడు పేపర్ చూడండి ఏం రాశాడు, కళ. ఈ గ్రాఫిక్లు మనం ఎప్పటి నుంచి 2014 నుంచి చూస్తున్నాం. నార్మన్ ఫాస్టర్ అని, లేకపోతే ఆఫీస్ కాంట్రాక్టర్ అని, ఇక్కడ ఎవడో జెన్సిస్కి సంబంధించిన చంద్రబాబు నాయుడు చుట్టానికి సంబంధించి కానీ, మున్సిపల్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కలిపి ఎన్ని వందల వేల కోట్లు ఈ ప్లాన్లు మీద ఖర్చు పెట్టేశారు. మొత్తం సోకులకి అయిపోయింది. ఇవాళ కొత్తగా మళ్ళీ ఇది మొదలెట్టారు. ఇవాళ ప్రతి నెల ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి ఉంటే రోజుకు ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఇవాళ మీరు మొన్న బుడమేరుకి ఫ్లడ్స్ వచ్చినాయి. బుడమేరు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది. ఎప్పుడు విజయవాడ మునగలేదే, ఇవాళ ఎందుకు మునిగింది? మీరు చేసిన తప్పదం, మీ స్వార్థం. అసలే కృష్ణానది పోర్టు మీద ఉంది, ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ బుడమేరు నీళ్ళు కూడా వచ్చేస్తే చంద్రబాబు నాయుడు ఇవాళ ఫస్ట్ ఫ్లోర్ వరకే మునిగింది, సెకండ్ ఫ్లోర్ కూడా మునిగిపోతుంది. మొత్తం అమరావతిని ఇప్పటికే 4 అడుగులు నీళ్లు వచ్చేసినాయి. రేపొద్దున ఇది కూడా కలిసేస్తే మొత్తం అమరావతి 5 అడుగులు నీరు పెరిగిపోతుంది. కాబట్టి రేపొద్దున అమరావతి రాజధాని అంటే ముఖం మీద నవ్వుతారు అని చాలా దురాలోచనతోటి బుడమేరుని డైవర్షన్ చేసి వెనకలేరు గేట్లు ఎత్తేసి విజయవాడను ముంచేశారు. అక్కడ ఎంత దారుణం చూడండి. అంటే ఏదో సామెత చెప్తారు, శవాల మీద మరమరాయిలు ఏరుకున్నారన్నట్టు. ఒక పక్కన 7.5 లక్షల కుటుంబాలన్నీ అలో లక్షణాన్ని మాకు మంచినీళ్ళు కూడా అందక 15 రోజులు 20 రోజులు అసలు అస్తకష్టాలు పడితే, ఇక్కడ గ్రామం నుంచి సీఎం సహాయ నిధికి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నామని ఎవడన్నా సీఎంఆర్ఎఫ్కి ఫండ్స్ చెక్కుల రూపంలో తీసుకుంటాడా, లేకపోతే పేర్ల రూపంలో తీసుకుంటాడా, క్యాష్ తీసుకుంటారా? ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు కలెక్ట్ చేశారు? ఎవరికన్నా ఎవరికి ఇచ్చారు? చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎన్ని 100 కోట్లు వెళ్ళి, తెలుగుదేశం పార్టీ దగ్గరికి ఎన్ని కోట్లు వచ్చినాయి, ఇక్కడ జనసేన పార్టీ దగ్గర నాయకుడికి ఎన్ని కోట్లు వచ్చినాయి,
బీజేపీ వాళ్ళు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసి ఈ డబ్బులన్నీ ఏమైపోయినాయి? లెక్క ఏమైనా ఉందా? ఎలక్షన్ ఖర్చులకి అకౌంట్ ఉండదు, దీనికి అకౌంట్ ఉండదు, అది ఇది కలిపితే యావరేజ్ ఎక్కడో తేలద్దన్న ఆలోచన ఏంటో నాకు అర్థం కాలేదు. ఎవరైనా ప్రజలు ఒక విపత్తు నిమిత్తం ప్రజలకు సహకారం అందించడానికి ఒక ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నారంటే ఎంత ట్రాన్స్పరెంట్గా ఒక చెక్కుల రూపంలో, లేకపోతే చెక్కులు అయితే మళ్ళీ ఆన్ అవుతా లేదో పే ఆర్డర్ రూపంలో ఇచ్చారు. రేపు నేను కూడా కరోనా సమయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి 2,42,00,000 ప్రతి ఒక్కరు ఎంత 100 ఇచ్చినా 1000 ఇచ్చినా పే ఆర్డర్ తీసుకుని మొత్తం చెక్కులు నెంబర్లతో సహా పెట్టి దాని వెనకాల వాళ్ళ అడ్రస్ రాసి గవర్నమెంట్కి ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ దగ్గర నుంచి అక్నాలెడ్జ్మెంట్ కూడా మళ్ళీ వాళ్ళకు వచ్చినాయా లేదా అని వెరిఫై చేసి అందరికి వచ్చేలా చేసాం. మీరేం చేశారు? అది అయిపోయింది. జనం డైవర్షన్, అది ఈయన జేసీబీ ఎక్కి తిరుగుతూ రోజు చూపించారు. ఎందుకంటే అక్కడ అమరావతిలో ఇల్లు మునిగిపోయింది కాబట్టి ఈయన ఇంక ఎక్కడున్నా హోటల్లో ఉంటే ఏమన్నా నవ్వుతారేమో అని చెప్పి కలెక్టర్ ఆఫీసులో ఏదో కారవాన్ తెప్పించుకుని దాంట్లో ఉంటూ జేసీబీ తిరిగి చూపించి ఈనాడు మిగతా ఏబిఎన్ అన్నీ మంచి ప్రచారం చేశారు. అది అయిపోయింది. అది 1 నెల 2 నెలల్లో ఆ డైవర్షన్కి అయిపోయింది. దీనికి ఈ ముంపు కారణం వైఎస్ఆర్ పార్టీయే అని ఒక బురదల్లే కార్యక్రమం మన రామానాయుడు అక్కడ ఉండి రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చి ఆయన చెప్పేసాడు, అయిపోయింది. ఇవాళ ఆడ పూడ్చిన ఏదైతే ఈ బుడమేరు గట్టు అప్పుడే లీకులు అయిపోతుందంట. ఎక్కడ ఏ పేపర్లోనూ రాదు అది. అంటే ఎంత ప్రమాణంగా పూడ్చారు. పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్లు ఎత్తు నుంచి 41.15కి తగ్గించేసి కేంద్ర క్యాబినెట్ డిసిషన్ తీసుకుంటే క్యాబినెట్ మినిస్టర్గా ఉన్న తెలుగుదేశం మినిస్టర్ ఉండి దానికి ఆమోదంతో సంతకం పెట్టేశాడు. వీళ్ళు సిగ్గు లేకుండా ఈ పోలవరం ప్రాజెక్టుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ అలాగే అదే సిగ్గు ఏమైనా ఉందా? అసలు పోలవరం ప్రాజెక్టులో ఎక్కడ అవకతవక జరిగింది, ఎక్కడ పప్పులో కాలేశారు అన్నది ఏమైనా ఉందా? దాని మీద వెళ్తే చాలా డీటెయిల్గా వెళ్ళవలసి వస్తుంది, చాలా పూర్తిగా డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది. వీళ్ళు ఏం చేశారంటే కాఫర్ డ్యామ్ అసలు డైవర్షను, నదీ ప్రవాహాన్ని డైవర్షన్ చేయాలి, దానికి ఒక స్పిల్వే నిర్మాణం చేయాలి, అసలు డైవర్షన్ ఛానల్ తవ్వాలి, ఇవన్నీ అయిన తర్వాత వచ్చే నీరు రెగ్యులర్ కోర్సులో కాకుండా డైవర్షన్ అవ్వాలి. ఆ తర్వాత కాఫర్ డ్యాములు కట్టాలి, అటు కింద నీరు మళ్ళీ లోపల రాకుండా. అప్పుడు మనం ఈ ప్రాజెక్టుకి సంబంధించిన డయాఫ్రామ్ వాళ్ళు కట్టి అప్పుడు మెయిన్ ప్రాజెక్టు రాక్ ఫిల్డ్ ఎర్త్ డ్యాములు కట్టాలి.